కంగ్రాట్స్ హిమాజా ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు పాస్ట్ అవుట్, ఏం చదివారు? 2017 పాస్ట్ అవుట్, బీటెక్ ఈసీఈ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఏం చేశారు ఇన్ని సంవత్సరాలు? నేను 2 years బ్యాక్ నేను ఆర్ఎంఎస్ఐలో జాయిన్ అయ్యాను. ఓకే, ఆర్ఎంఎస్ఐలో జిఐఎస్ మ్యాపింగ్ మీద వర్క్ చేశాను. ఓకే, మరి ఐటీ వైపు ఎందుకు వద్దాం అనుకున్నారు? జిఐఎస్ దాని మీద మాకు ఎక్కువ ప్యాకేజెస్ అనేది ఉండవు జిఐఎస్ మ్యాపింగ్ మీద. ఓకే, సో ఇన్ ఐటీ సైడ్ ప్యాకేజెస్ అనేది ఎక్కువ ఉంటాయి కదా అన్నట్టు నేను జాయిన్ అయ్యాను. ఐటీ సైడ్ రావాలని నేను స్విచ్ అవుదామని నేను అనుకున్నాను. ఓకే, ఎలా తెలిసింది బిఆర్ఎన్ ఇన్ఫోటెక్ గురించి? మై ఫ్రెండ్ త్రూ నాకు తెలిసింది. ఓకే, ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బిఆర్ఎన్? యా గుడ్, మంచి లెర్నింగ్ కూడా. ఓకే, ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు? క్యాప్జెమిని. ఎంత వచ్చింది ప్యాకేజ్? 5 lakhs. ఎక్స్పెక్ట్ చేశారా 4 months ఆఫ్ ట్రైనింగ్లో 5 lakhs ప్యాకేజ్ వచ్చింది, సక్సెస్ వచ్చిందని? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, బిఆర్ఎన్ ఇన్ఫోటెక్లో లెర్నింగ్ త్రూ నాకు ఈ ప్యాకేజ్ అయితే వచ్చింది. ఓకే, నార్మల్ ట్రైనింగ్స్కి బిఆర్ఎన్ ఇన్ఫోటెక్ ట్రైనింగ్కి మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంది? రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో జస్ట్ చెప్తారు, ప్రాక్టీస్ ఏం చేయించారు. బట్ బిఆర్ఎన్ ఇన్ఫోటెక్లో మనకి చెప్తారు ప్లస్ ప్రాక్టీస్ చేపిస్తారు, ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో జాయిన్ అయ్యే ముందు అయితే ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది, నాన్ ఐటీ నుంచి ఐటీ వైపు వస్తున్నాను, జాబ్ వచ్చిద్దా రాదని. ఎట్లా ట్రస్ట్ చేశారు బిఆర్ఎన్ని? యా, యాక్చువల్లీ ప్రాక్టీస్ అనేది బిఆర్ఎన్లో ఉంది అని తెలిసింది కాబట్టి నేను ట్రస్ట్ చేశాను బిఆర్ఎన్ ఇన్ఫోటెక్ని. ఓకే, సో త్రూ ప్రాక్టీస్ అండ్ త్రూ లెర్నింగ్ ఐ గాట్ ఎ జాబ్. ఓకే, చాలా సక్సెస్ వీడియోస్ చూస్తుంటారు, ఇప్పుడు మీ సక్సెస్ వీడియో కూడా యూట్యూబ్లో రాబోతుంది. హౌ డూ యూ ఫీల్ నౌ? యా, హ్యాపీ. ఓకే, జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరియర్గా ఉంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? బిఆర్ఎన్ ఇన్ఫోటెక్ జాయిన్ అవ్వండి, లెర్నింగ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి ఇక్కడ. సో అందరూ జాయిన్ అవ్వండి ఇన్ బిఆర్ఎన్ ఇన్ఫోటెక్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. యా, థ్యాంక్ యూ సో మచ్.